ఒక మార్గం కావాలా, ఒక సంతోషకరమైన మార్గము, ఒక పవిత్రమైన మార్గము. దేవుడు ఉన్నాడు, ఆయన యేసే. దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఆరాధించేవారు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే రాజుగారు ప్రతిమను పెట్టేసి రాజుగారినే ఆరాధించాలి. అలాంటి కాలం. ఆ ప్రాంతంలో దాదాపు 8,000 మంది ఉంటే దాదాపు ఒక 30,000 మందిరాలు ఉండేవి. ఇది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఆత్మ పొందకపోతే, సత్యాన్ని ఎరగకపోతే మన జీవితం వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఈరోజు క్రీస్తు మనలను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ కష్టాల గుండా మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు, శ్రమల గుండా. ఎందుకంటే కష్టం లేకుండా, బాధ లేకుండా మన జీవితంలో దేవుని ఆరాధించడం చాలా కష్టం. చెరసాలలో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడారు, దేవుని ఆరాధించారు. కానీ ఈరోజు మనకు స్వేచ్ఛగా మనం బయట తిరుగుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. మనకు ఒక దాస్యం లేదు, ఒక ఇబ్బంది లేదు. ఉండొచ్చు మేబీ చిన్న చిన్న గొడవలు, మనం తగ్గించుకుంటే పోయే గొడవలు, మన జీవితాన్ని మార్చుకుంటే సంతోషంగా మారే సమస్యలు అవి. కానీ మనం అలా లేనప్పుడు ఇదిగో మార్గము, యేసుక్రీస్తు మనకి ఇచ్చిన మార్గం, సత్య మార్గం, జీవ మార్గం కదా. ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆయనను వెంబడించే మనము మన జీవితాల్లో కూడా వెలుగు కుమ్మరించబడుతుందని. మరి ఈరోజు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇది దేవుని మహిమ నిమిత్తము మనము మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితం కూడా మహిమకరంగా మారుతుంది. ఇదిగో ఈ శ్రమల్లో, ఈ బాధల్లో మనము ఈ లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలా, దేవుణ్ణే వెంబడించాలా, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా.